पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. పెరేడ్ గ్రౌండ్ క్రికెట్కి చాలా ప్రసిద్ధి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి వస్తుంటారు. అలాగే హైదరాబాద్లో సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు, బయట నుంచి హైదరాబాద్కి సికింద్రాబాద్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా పెరేడ్ గ్రౌండ్కి వచ్చి ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎన్నో రాజకీయ సభలు జరుగుతాయి, ఎన్నో ఎగ్జిబిషన్లు జరుగుతాయి, సర్కస్లు జరుగుతాయి, ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే క్రికెట్ కూడా, ముఖ్యంగా క్రికెట్ అయితే చాలామంది ఇక్కడ వచ్చి ఆడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి IPL 2025కు సంబంధించి 18th ఎడిషన్ అయితే ప్రారంభం కాబోతుంది. మార్చి 22న మొత్తం 10 టీంలు పోటీ పడుతున్నాయి. అలాగే 74 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈసారి మొత్తం 2 నెలల పాటు, 2 నెలల మీద 2 రోజుల పాటు జరిగే ఈ 18th IPL సీజన్ కోసం చాలామంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఒకసారి ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళని డైరెక్ట్ అడిగి తెలుసుకుందాము. ఈసారి IPL ఏ టీం గెలవబోతుంది, వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు మనం పెరేడ్ గ్రౌండ్స్లో ఆటగాడుతూ ఉన్నాము. ఈయన సన్ రైజర్స్ టీమ్ టీ-షర్ట్ వేసుకున్నాడు. మరి ఫేవరెట్ ప్లేయర్ ఎవరు టీంలో అడుగుదాం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. అదేంటి మరి హైదరాబాద్ సన్ రైజర్స్ టీ-షర్ట్ వేసుకున్నాం? విరాట్ కోహ్లీకి అయ్యేం లేదు, అందరూ సమాన ప్లేయర్స్ అందరూ, అందుకని. మరి మీ ఫేవరెట్ టీము? RCB. ఓకే, మరి RCB టీ-షర్ట్ లేదా మీ దగ్గర? అంటే కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఓకే, టీ-షర్ట్ కూడా మేము ఉండే అపార్ట్మెంట్లో సార్ ఇచ్చింది. ఓకే, అంటే మీ ఆఫీస్లో సార్ ఇచ్చిడా? మరి ఇప్పటి వరకు 17 సీజన్లు జరిగినాయి. RCB ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేదు. కారణం అంటే ఒక ప్లేయరు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ టీమ్ మేనేజ్మెంట్ మొత్తం కోహ్లీ మీద ఆధారపడి ఉంది. మరి కోహ్లీ ఒక్కడే ఏం చేయలేడు కదా, అందుకనే కానీ ఈసారి మాత్రం టీం అందరూ గట్టిగా ఉన్నారు. బౌలర్స్ అంటే టీం మేనేజ్మెంట్ బాగుంది, బౌలర్స్ కూడా గట్టిగా ఉన్నారు, బ్యాటింగ్ ఫార్మేట్ అంతా బాగుంది. ఈసారి కప్పు కొడతామనే నమ్మకం మా టీం మీద ఉంది. అలాగే ప్రేక్షకులందరి మీద, RCB మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా కప్పు కొడతామనే నమ్మకం మాకుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ 18th సీజన్ అన్న ఖచ్చితంగా కప్పు కొడతాం. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18, ఈసారి సీజన్ కూడా 18, అంటే కన్ఫామ్ అయ్యా? ఖచ్చితంగా కప్పు కొడతాం. ఈసారి కప్పు నాందే. విరాట్ కోహ్లీ కాకుండా ఇంకో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు RCBలో? RCBలో అంటే నాకు బౌలర్ అంటే భువనేశ్వర్ కుమార్ అంటే చాలా ఇష్టం. మై లక్కీ ఈ సీజన్ భువనేశ్వర్ కుమార్ మా టీంలోకి వచ్చాడు. అది చాలా నాకు ప్రౌడ్గా ఉంది. ఖచ్చితంగా ఈసారి వికెట్లు తీస్తాం, అలాగే స్కోర్ కూడా కొడతాం. ఆరెంజ్ క్యాప్ మాదే, పర్పుల్ క్యాప్ మాదే, కప్పు కూడా మాదే. ఇప్పుడు వేరే టీం వాళ్ళు, వేరే టీం లవర్స్ ఎప్పుడు ఇట్లా ఏడిపిస్తుంటారు RCBని. ఈసారి కప్ నమ్మదే అంటారు, కప్పు గెలవరు అని. అట్లా అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఒక RCB లవర్గా? రోడ్డు మీద వెళ్తాం, కుక్కలని మురుగుతాం, మేము పట్టించుకోం. అలాగే మేము అవి వాటిని పక్కకు నెట్టేస్తాం అన్నమాట. ఈ చెవితో చేస్తాం. ఓకే, అంటే కోహ్లీ ఎట్లా, కోహ్లీ మనస్తత్వం ఎలాంటిదో మీ ఫ్యాన్స్ మనస్తత్వం కూడా అలాంటిదినా? ఓకే, మరి కోహ్లీకి, టీంకి, RCBకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ద బెస్ట్ RCB టీమ్. అలాగే ఆల్ ద బెస్ట్ మై కింగ్ కోహ్లీ, మై గాడ్ ఆల్వేస్ ఫర్ RCB. ఐ లవ్ RCB. రైట్, ఇప్పుడు మన పూరా లోకల్ ఛానల్తో మరొక క్రికెట్ ప్రేమికుడు ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో మనతో పాటు ఉన్నాడు. మీ ఫేవరెట్ టీం ఏంటి IPLలో? హైదరాబాద్ SRH. ఓకే, SRH అంటే ఎందుకు ఇష్టం? పుట్టింది ఇక్కడే కాబట్టి బై బర్త్ బ్లడ్ కంప్లీట్ SRH అంటే ప్రాణం. మరి కొంతమంది ఇప్పుడు ఇక్కడే పుట్టి, తెలంగాణలో పుట్టి, ఆంధ్రప్రదేశ్లో పుట్టి SRH టీంని లైక్ చేయరు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము కదా, ఎవరి టేస్ట్ వాళ్ళది. అంటే ఇప్పుడు తెలంగాణలో పుట్టి కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టి అటు చెన్నై సూపర్ కింగ్స్ని, బెంగళూరుని ఇష్టపడతారు చాలామంది. దానికి రీజన్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ అదే టీంలో ఆడుతుండొచ్చు కదా, సో అందుకని చెప్పి మనం ఏం చేయలేం. అంటే హైదరాబాద్లో ఇండియాకు ఆడే మంచి ప్లేయర్ లేడని అనుకుంటున్నారా మీరు? లేదు ఉన్నారు. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు SRHలో? SRHలో అభిషేక్ శర్మ, క్లాస్ అని. ఓకే, మరి మొన్న పోయినసారి ఫైనల్కి పోయి టీం ఓడిపోయింది, అప్పుడు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కప్పు కొడితే బాగుండేది అనిపించింది. మరి ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా? పక్కా, మా హెడ్ తీసేసాడు అందరి. అంతేనా? అంతే, పక్కా. ఓకే, అంటే బౌలింగ్లో ఎవరిష్టం బౌలింగ్ టీంలో? ప్రజెంట్ టీం నేను చూడలేదు. కమిన్స్ ఉన్నాడు కదా, మా కాక కమిన్స్ ఒక్కటి చాలంట అందరికి. తను వేసే ఎత్తుగడలతో అందరు టీమ్స్ మెడల్ ఉంచేస్తాడు. అంటే ఈయన ఎత్తుంటాడని, కమిన్స్ హైట్ ఉంటాడని మిగతా టీంలో మెడల్ వంచుతాడా? అలా అని కాదు, తన ఆలోచన విధానం ఆ విధంగా ఉంటాయి కాబట్టి తన మెడల్ అందరి తీసి పడేస్తాడు. మా హెడ్, మా క్లాస్ అని
మా అభిషేక్ శర్మ ఒక్కడికి. హైదరాబాద్ కాకుండా ఇంకొక టీం ఇష్టం అంటే ఏ పేరు చెప్తే ఏ టీం పేరు చెప్తావు? ఇంకో ఇష్టం అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకు ఇష్టం చెన్నై సూపర్ కింగ్స్? ఎందుకంటే దాంట్లో ఒకప్పుడు ఎలా అంటే అందరూ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఉండేవాళ్ళు. మ్యాచ్ చూస్తుంటే కొంచెం మజా అనిపించేది. సో అందుకని చెప్పేసి పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు, అదేందో అలా వచ్చేసింది. కోహ్లీ అంటే ఇష్టం లేదా? ఇష్టం ఎందుకు లేదు, వీకే. మరి బెంగళూరు అంటే ఇష్టం ఇష్టం అని చెప్పలేదు. బెంగళూరు ఇష్టం అంటే అది దానికి నేనేం ఆన్సర్. అంటే ఇప్పటివరకు బెంగళూరు 17 సీజన్లు ఆడింది, ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. అదొక్కటే కొంచెం బాధ అనిపిస్తుంది ఐపీఎల్ మొత్తం మీద. తన బ్యాడ్ లక్ అనుకోవచ్చు కోహ్లీది. ఓకే, ఈసారి ఫైనల్ పోతే రెండు టీంల పేర్లు చెప్పండి. ఫైనల్ పోయి ఈ సీజన్ 18కి సంబంధించి 2 టీమ్స్ ఫైనల్ పోయే టీమ్స్ వాటి పేర్లు చెప్పండి. హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు కన్ఫర్మ్ అంటావా? కన్ఫామ్. థ్యాంక్ ఆ రెండు ఫైనల్లో ఆడాలని కూడా నేను కోరుకుంటున్నా చాలా రోజులకి వెళ్ళి. మీ ఫేవరెట్ టీం ఏంటి ఐపీఎల్లో? మాది హైదరాబాద్ ఎస్ఆర్హెచ్నా? ఎస్ఆర్హెచ్ టీమే మాది. ఓకే, మరి పోయినసారి ఫైనల్ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. ఫైనల్ అంటే అప్పుడు కొద్దిగా బ్యాటింగ్లో కొద్దిగా చూసుకొని ఆడేది ఉండే, ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తారని ఆశిస్తాం. ఓకే, ఫేవరెట్ ప్లేయర్ ఎవరు హైదరాబాద్ టీంలో? క్లాసేనా? ఓకే, మరి ఈసారి టీం మళ్ళీ ఫైనల్ పోతుంది అనుకుంటున్నారా? కంపల్సరీ. అంటే టైటిల్ కూడా గెలిచా అనుకుంటున్నారా? యా. అంటే హైదరాబాద్ కాకుండా మీ ఇంకో ఫేవరెట్ టీమే ఇది? ఆర్సీబీ. ఆర్సీబీ అంటే ఎందుకు ఇష్టం? ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ నుంచి ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీ కోసమే ఆర్సీబీ ఇష్టపడతారు. సో మేము కూడా విరాట్ కోహ్లీ కోసం. మరి ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడింది ఆర్సీబీ, ఒక్కసారి కూడా గెలుచుకోలేదు. హైదరాబాద్ అన్న 2 సార్లు గెలిచింది. మరి ఏంటి ఆర్సీబీ, మరి ఈసారి ఛాన్స్ ఉంది ఆర్సీబీకి? బ్రో కప్పు కట్టపోవచ్చు, మా మనసులు కొడతాడు విరాట్ కోహ్లీ. అంటే కప్పు కొట్టకపోయినా మీ మనసులు కొడతాడా విరాట్? ఎందుకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం? ఎందుకంటే ఏం చెప్తాం బ్రో, జాన్ ఇస్తాం కోహ్లీకి. కోహ్లీ కోసం ప్రాణాలు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఇక్కడ రండి రండి. కోహ్లీలో ఏమి ఇష్టం మీకు? టీంకి 11 మెంబర్స్ ఉంటారు కదా, టీం ఎక్కడ డిఫాల్ట్ అయినా టాప్ 3 ప్లేయర్స్ ఎవడు డిఫాల్ట్ అయినా ఎవరు సరే కోహ్లీ మ్యాచ్ని గెలిపిస్తాడు. అదొకటి చాలు. అంటే ఆర్సీబీకి క్రేజ్ కోహ్లీ వల్లనేనా? మేబీ నాకైతే కోహ్లీ వల్లే. ఇప్పుడు మొన్న ఫైనల్ జరిగింది, ఫైనల్లో ఏది మన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ అనుకున్నంత ఆడలేదు, ఏమన్నా అనిపించిందా మరి? పాకిస్తాన్ మీద ఆడారు కదా, అది చాలు. ఓకే, మరి కోహ్లీ జెర్సీ నంబర్ 18, ఈసారి సీజన్ నంబర్ కూడా 18 ఐపీఎల్ సీజన్. మరి ఈసారి ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం, పక్కా కొట్టాలి. మీరు తెలుగు వాళ్ళు అయ్యుండి మరి హైదరాబాద్ కాకుండా కోహ్లీ టీంకి సపోర్ట్ చేస్తున్నారు ఏంది? హైదరాబాద్ ఓకే ఫేవరెట్ టీం, బట్ కోహ్లీ అన్నది అది వేరే. చెప్పాం కదా జానిస్తామని. రైట్, మరి ఇది ఐపీఎల్కి సంబంధించి. ఐపీఎల్ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. మరి ఇక్కడ పీరియడ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడే క్రికెట్ ప్లేయర్స్ అయితే చెప్తున్నారు, కొంతమంది ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని, కొంతమంది ఆర్సీబీ గెలుస్తుందని, కొంతమంది సిఎస్కే గెలుస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో కృష్ణబాల, పీరియడ్ గ్రౌండ్స్ నుంచి హైదరాబాద్.